ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. సనాతన భారతీయ వైదిక వాంగ్మయంలో షట్ శాస్త్రాల్లో ఒకటైన జ్యోతిష శాస్త్రంలోని వైజ్ఞానిక విశేషాంశాల సమాహారమే మన ఈ జ్యోతిర్వేదం కార్యక్రమం. ఈనాటి జ్యోతిర్వేదం కార్యక్రమంలో భూమి ఏర్పడే విధానం, భూమి మీద ఇతర జీవరాశులు ఏర్పడే విధానం గురించి వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, జ్యోతిషంలోని గ్రహాలు, రాశులు వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాం కదా. అసలు ఇవన్నీ తెలుసుకునే ముందు భూమి ఏ రకంగా ఏర్పడింది, భూమి మీద జీవరాశులు ఏ రకంగా ఏర్పడ్డాయి, వీటి వెనుక వైజ్ఞానిక తాత్విక విషయాల్ని వివరిస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశాయ. ఒక ప్రామాణికమైన ప్రశ్న ఇది. భూమి ఈ సౌర కుటుంబంలో ఏర్పడిన విధానము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితికి చెందింది. నిజంగా మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా జాతకాలు ఎవరికి అవసరం అంటే పుట్టిన మనిషికి అవసరం అవుతున్నాయి. ఈ మనిషి ఎక్కడ పుట్టాలి అంటే భూమి మీదే పుట్టాడు. గురుగ్రహం మీద లేడు, శనిగ్రహం మీద లేడు, బుధుని మీద లేడు, శుక్రుడి మీద లేడు, కుజగ్రహం మీద కూడా లేడు. మరి ఎక్కడున్నాడు అంటే భూమి మీదనే ఉన్నాడు. మరి ఈ భూమి మీద ఏ వాతావరణం స్థిరపడింది, ఎందుకు ఈ భూమి మీదనే ఇవన్నీ ఏర్పడ్డాయి అనేటటువంటిది ఒకసారి ఒక వైజ్ఞానికంగాను మన ఉపనిషత్తులు చెప్పిన తాత్విక ధోరణిలో కానీ ఒకసారి చూసేటట్టయితే దీనికి ఒక క్లారిటీ వస్తుంది. మనదో సౌర కుటుంబం. నిజానికి మన సూర్యుడు చాలా బలహీనమైన సూర్యుడు. ఆకాశంలో ఉండే పెద్ద పెద్ద నక్షత్రాల కోవల్లో ఈయన మూడవ శ్రేణికి చెందినవాడు. తక్కువ శ్రేణి, 3 లేదా 4 అటువంటి నక్షత్రం ఇది. ఆ నక్షత్రం చుట్టూ అది బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగానే అనేక రకాల గ్రహాలుగా విడిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆయన చుట్టూ తిరుగుతాయి, మళ్ళీ ఆ తర్వాత ఆయనలో కలిసిపోతాయి అనేది ఒక సూత్రం ఇది బిగ్ బ్యాంగ్ థియరీలో. దాంట్లో యథావిధిగా మనకు బుధుడు, తర్వాత శుక్రుడు, ఆ తర్వాత మనం అనుకునేటటువంటి ప్రస్తుతం ఉన్న భూమి, ఈ భూమి తర్వాత కుజుడు ఉండాలి మామూలుగా. కానీ మొదట్లో కుజుడు లేడు. కుజుడు లేకుండా ఎవరున్నారు అంటే గురుడు ఉన్నాడు. తర్వాత శని, వలయాలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి గ్రహం. ఆ తర్వాత ఇప్పుడు మనం గమనించిన యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, ఇంద్ర, వరుణ, యమ అనేటటువంటి గ్రహాలు. ఈ ప్లూటోని ఇప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో గ్రహంగా గుర్తించట్లేదు. అది ఉపగ్రహమా గ్రహమా అని ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సరే, ఏదున్నా మొత్తానికి మన భూమికి సంబంధించిన విషయం ఆలోచన చేస్తే, మన భూమి ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న రోజుల్లో ఇప్పుడున్న కక్ష కన్నా అవతలకు ఉండేది, అటు పక్కకు ఉండేది, గురువు వైపు ఉంటున్న సందర్భాల్లో పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చేసి ఒకసారి దాన్ని ఢీ కొట్టినప్పుడు ఇదేమైందంటే 2 ముక్కలుగా విడిపోయింది. 2 ముక్కలుగా విడిపోయినప్పుడు ఆ రెండవ ముక్క దానికి స్పెసిఫిక్ ఐడెంటిటీ ఏర్పడ్డప్పుడు అదే గ్రహం అయిపోతుంది. ఐడెంటిటీ అంటే ఏ విధంగా ఉండాలి? దానికంటూ ఒక ప్రత్యేకమైన కక్ష ఉండాలి. అదేవిధంగా దానికంటూ స్పెసిఫిక్ మాస్ ఉండాలి. ద్రవ్యరాశి మరియు కక్ష, ఆర్బిట్. మాస్ అండ్ ఆర్బిట్ రెండు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అది సెపరేట్ ప్లానెట్గా మారుతుంది. అందుకే మీరు ఆకాశంలో వరుసలో చూసేటట్టయితే బుధుడి కన్నా శుక్రుడు కొంచెం పెద్దవాడు, సూర్యుని పక్కనే. శుక్రుని కన్నా భూమి పెద్దగా ఉంటుంది. భూమి తర్వాత ఉండాల్సిన కుజుడు సాధారణంగా మనకు భూమి కన్నా పెద్దగా ఉండాలి, కానీ చిన్న ముక్క. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటి? గురుడు వచ్చేసాడు. అంటే ఈ మార్పు వచ్చిన సందర్భంలో పెద్ద దెబ్బ తాకినప్పుడు ఇక్కడ ఉండేటటువంటిది ఒక్కసారి దెబ్బ తాకినప్పుడు కొంచెం ఇట్లా జరిగాయి. ఈ జరిగినప్పుడు ఇది ఇటు వెళ్ళిపోయింది, ఇది కొంచెం ముందరి జరిగింది. ఈ ముందరికి జరిగినటువంటి గ్రహము మళ్ళీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంటే సూర్యునికి కొంత దూరంలోకి ఇది వచ్చిన తర్వాత కొంత వాతావరణం దీని మీద మార్పు వచ్చింది. ఇది సమశీతోష్ణ స్థితి వైపు వచ్చింది. ఇంతకుముందు శీతల స్థితి నుంచి సమశీత స్థితికి వచ్చింది. సమశీతల స్థితికి ఎప్పుడైతే వచ్చేసిందో ఆ సమశీతల స్థితికి దాని మీద అనేక రకాల ఉల్కాపాతాలు పట్టడం మొదలుపెట్టాయి.
అందుకనే కుజుడికి ఉన్నటువంటి పేరులోనే భూమి నుంచి విడిపోయాడనే పేరే ఉంది దానికి. కు అంటే భూమి, భూమికి కువలయం అని పేరు. కువలయము, వలయం సరిగా లేదు అని. వలయం సరిగా లేకపోతే కువలయము. మనకు కు అనే శబ్దం అంతా నెగిటివ్ అర్థంలోనే చెప్తాం కాబట్టి. కువలయము నుంచి పుట్టినటువంటిది కు జ. జ అంటే పుట్టుక. అట్లాగే ఇతనికి భౌముడు అని పేరు. భూమికి సుతుడైతే భౌముడు అని పేరు వస్తుంది. మిథిలా రాజ్యానికి కుమార్తె అయితే మైథిలి, ద్రౌపదిని కుమార్తె ద్రౌపది అన్నట్టుగానే భూమికి సుతుడైతే భౌముడు అవుతాడు. ఎర్రగా ఉన్నాడు, ఆ ముక్క విడిపోయింది కాబట్టి ఈయన అంగారకుడు అయ్యాడు. ఎర్రగా కనపడుతున్నాడు, నిప్పులాగా ఉన్నాడని. ఇది పక్కకు వచ్చింది. ఇది కొంచెం పక్క జరిగేసరికి ఈ పక్కకు వచ్చేసినటువంటి ప్రస్తుతం ఇప్పుడున్న ముక్క విరిగిన భూమికి కొంత సమశీతోష్ణ వచ్చేసరికి దీని మీద ఉల్కాపాతాలు పట్టడం మొదలుపెట్టాయి. ఈ ఉల్కలు వచ్చే సందర్భం లోపల సాధారణంగా రాకుండా దాంట్లో ఐస్ ముక్కలు తీసుకొని రావడం మొదలుపెట్టాయి. భూ వాతావరణానికి అవి రాగానే ఐస్ కరగటం మొదలుపెట్టింది. ఒక ముక్క, రెండు ముక్క, కొన్ని లక్షల కోట్ల ముక్కలు పడిపోతున్నాయి. అట్లా పడిపోయి కొంతకాలానికి ఏమైపోయిందంటే ఈ భూమి మీద ఉండే ఐస్ ముక్కలన్నీ కూడా జలంలాగా మారిపోయినాయి. ఈ జలము భూమి చుట్టూ నిండిపోయింది. బ్లూ ప్లానెట్ అని అందుకని దీని పేరు వచ్చింది. ఆకాశం నుంచి చూస్తే ఈ నీళ్ళన్నీ కూడా బ్లూ కనపడతాయి. ఇప్పటికీ సముద్రం బ్లూగానే ఉంటుంది కదా. బ్లూ ప్లానెట్ అని వచ్చింది. టోటల్గా ఈ భూమి కనపడకుండా మొత్తం జలంతోనే ఉడిపోయింది. అంతగా జలం వచ్చేసింది. ఇట్లా జరుగుతున్నటువంటి రోజుల్లో దీనికి మరొక దెబ్బ తాకింది. ఇంకోసారి దెబ్బ తాకింది. మరొక ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దుకుంది. దీనికి గుద్దుకుంటే ఇంకో ముక్క విరిగిపోయింది పాపం. ఇంకో ముక్క విరిగినప్పుడు భూమికి చలనం తక్కువ అక్కడే ఉంది, కానీ ఇది వంగింది. కాస్త 23.5 డిగ్రీల కోణం చేస్తూ కొంత వంగింది. ఈ వంగినప్పుడు ఈ ముక్క విరిగి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ బయట ఉండలేక దానికి ప్రత్యేకమైన కక్షను ఏర్పాటు చేసుకునేంత శక్తి లేక, ద్రవ్యరాశి లేక ఈ భూమి ఆకర్షితకు లోనయ్యి మళ్ళీ భూమి చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. దీనికి కొన్ని లక్షల సంవత్సరాల టైమే బట్టి ఉండొచ్చు, కానీ మళ్ళీ భూమి చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. ఈ రోజున దాని పేరు చంద్రుడు అంటున్నాం మనం. భూమి నుంచి విడిపడినటువంటి ఏ ముక్క అయితే భూమికి దూరంగా వెళ్ళి మళ్ళీ ఒక స్థితికి వచ్చేసి భూమి చుట్టూ తిరుగుతున్నటువంటిది ప్రస్తుతం అది ఎక్కడిదో కాదు, ఈ భూమి ముక్కే. ఆ భూమి ముక్క అక్కడికి విడిపోయింది. ఈ విరిగిపోయినప్పుడు ఎక్కడైతే గోయి ఒకటి ఏర్పడింది కదా భూమి మీద పెద్దది, ఈ పెద్ద ముక్క గోయి అంతల నుంచి ఈ నీళ్ళని పోయి దాంట్లో చేరినాయి. ఈ నీళ్లు చేరేసరికి ఏమైపోయింది, అదో సముద్రము అన్న. ఇప్పుడు కనపడుతున్న సముద్రం అంతా ఈ నీళ్లే. ఆ నీళ్లు వెళ్ళిపోయి ఆ సముద్రంలాగా మారిపోయింది. మరి ఇప్పుడు సముద్రముగా పక్కకి వెళ్ళిపోయింది. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి దానికి సాధారణంగా కొంత జలము ఇక్కడ ఏర్పడగలిగిన శక్తి వచ్చింది, కొంత పక్కకి జరిగి వంగింది. పక్క నుంచి చంద్రుడి యొక్క ప్రభావం మొదలైంది. ఇవన్నీ జరిగేసరికి దీని మీద నెమ్మదిగా చెట్లు, జీవులు ఏకకణం నుంచి బహుకణం వరకు రావడం మొదలుపెట్టాయి. ఈ భూమి అనేటటువంటిది ఫ్లోరా ఫానా అంటుంటారు కదా, అట్లా అనేక రకాలు మొదలుపెట్టాయి. దీనిని మన వాళ్ళు ఏం చేశారంటే క్షీరసాగర మథనంలో మంచి కథ చెప్పారు ఈ విషయం చెప్పడం కోసం. క్షీరసాగర మథనంలో ఏం జరుగుతుంది, మందర పర్వతాన్ని తీసుకొస్తారు, క్షీరసాగరం లోపల తిప్పుతారు, దానికి వాసుకి తాడుగా పెడతారు. ఒకవైపు దేవతలు అంటారు, ఒకవైపు రాక్షసులు, ఇరువైపు లాగుతూ ఉంటుంటారు. తలవైపు రాక్షసులు ఉంటారు, తోకవైపు దేవతలు ఉంటారు. అది ఒకేసారి విషం గక్కింది అంటారు. ఈ విషం ఏదో విషం కాదు, ఈ చంద్రుడు విడిపడటం వల్ల, దెబ్బ తాకడం వల్ల మంటలు లేచి మళ్ళీ అదంతా భూమిలోకే చేరిపోయింది. చంద్రుడికి పక్కకి విడిపోయిన తర్వాత మళ్ళీ భూమిలోకి చేరిందే మనకు శివుని గాథగా తీసుకున్నారు ఇది. ఎందుకంటే భూగ్రహానికి శివుడు అనే పేరు. ఎప్పటికీ కూడా భూమి శివలింగాకృతిలో ఉంటుంది కాబట్టి శివలింగమే భూమి అనుకుంటున్నప్పుడు ఈ మట్టి మిగిలిపోయిందంతా చెత్త చెదారం మంటలు అన్నీ కూడా మళ్ళీ భూమిలోకి చేరిపోయిన సందర్భంలో ఏమైపోతుంది, ఇక్కడ మళ్ళీ క్షీరసాగర మథనంలో జరిగింది ఏంటి, ఆ హాలాహలం అంతా శివుడు తీసుకుంటున్న తర్వాత ఇక్కడ చంద్రుడు అక్కడి నుంచే పుట్టాడని చెప్పేసి ఉంది. ఆ తర్వాత ఇంకెవరు పుట్టారు, లక్ష్మీదేవి పుట్టారు. లక్ష్మీదేవికి మన మొదటి నుంచి ఉన్నటువంటి మాట, లక్ష్మి అంటే ఒక రూపం కాదు. మీకు ఇప్పటికీ కూడా లక్ష్మీ అష్టోత్తరంలో తీసి చూడండి, ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వసంభూత హితప్రదాయై నమః, ఈ పేర్లే ఉంటాయి.
అది డైరెక్ట్గా పేర్లు ఉండవు. విశ్వానికి విష్ణువు అని ఎట్లాగైతే పేర్లు ఉంటాయో ఇక్కడ కూడా అట్లాగే ఉంటాయి. అటువంటి స్థితిని మీరు గమనిస్తే లక్ష్మి అంటే ఇక్కడ ప్రకృతి మొదలైంది. ఎక్కడ? ఈ భూమి చుట్టూ. ప్రకృతి అన్ని జీవులకు ఆవాసంగా ఉండేటట్టు కాకుండా కొంతగా మొదలైంది. ఈ వరుసలోనే మనకు అవతారాలని కనపడుతున్నాయి. పూర్తిగా జలం ఉంటున్నప్పుడు నెమ్మదిగా మత్స్యావతారం అని, మరి భూమి జలము రెండు ఏర్పడ్డప్పుడు కూర్మావతారం, భూమి నుంచి జలం. ఎందుకంటే ఈ నీళ్లు దీంట్లోకి వెళ్ళిపోయినాయి, భూమి బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు దాన్ని ఏం తీసుకొచ్చేసారు? కూర్మం బయటికి లేపింది. ఆ తర్వాత వరాహం కొమ్ముతో పైకి ఇంకా కొంచెం భూమిని పైకి తీసుకొచ్చేసింది. ఆ తర్వాత వామన అవతారం వస్తుంది. వామన అవతారం వస్తే ఓజోన్ పొర అతి సన్నిహితంగా ఉన్నది. అంతకుముందు మనలాంటి మనుషులందరూ జీవించడానికి సరిపోయేటట్టుగా లేదు, అతి సన్నిహితంగా దగ్గరలో ఉందన్నమాట. ఈ దగ్గరలో ఉన్న వామన వ్యవహారం, వామనం అంటే పొట్టిది, ఇంకక్కడ దీనికి మూడింతలు చేయటం మొదలుపెట్టింది. అందుకనే వామన నీ కథ లోపల మనకు ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర యొల్ల కోరిక తీర బ్రహ్మకు ఒకటి ముట్టదా అని అక్కడ కథ చెప్పుకుంటూ వస్తాడు. ఎవరిని? బలిచక్రవర్తిని అడిగినట్టు. ఎందుకు బలిచక్రవర్తిని అడగాలి అంటే అప్పుడు ఉన్నదంతా రాక్షస రాజ్యం. రాక్షస రాజ్యం అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఉండేటటువంటి మానవ జీవనానికి ఉపయోగపడని నైట్రోజను, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు 70, ఇప్పుడు కూడా ఈ క్షణానికి కూడా మనకు 79% అవి ఉంటాయి. 21% ఆక్సిజన్ ఉంటుంది. 21% ఆక్సిజన్ అంతా కూడా దైవం అయితే 79% రాక్షసులు ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటారు. ఆ 4 దైవం అయితే చుట్టూ 32 పండ్లు ఉన్నట్టుగా. అందుకని ఈ రాక్షసుల యొక్క రాజ్యమైన బలిచక్రవర్తి అనే భావన తీసుకొచ్చారు. ఇక్కడ బలిచక్రవర్తి అనగానే ఒక రాక్షసుడు. ఈ భావాలు మనం మార్చుకోవాలి వైజ్ఞానికంగా. అప్పుడు ఉండేటువంటి వాయువులు అవి, అప్పుడు రాజ్యమేలే వాయువులు అవి. అటువంటప్పుడు మనము ఈ ఈ కాలములో వచ్చిన మార్పు ఏమైపోయిందంటే ఈ చిన్న ఓజోన్ పొర పెద్ద ఓజోన్ పొరగా మారిపోయింది. అప్పుడు నెమ్మదిగా మానవ అంటే బహుకణ జీవి నిర్మితమై వరుసగా రావటం మొదలుపెట్టినప్పుడే కల్పవృక్షం వచ్చింది, కామధేను వచ్చింది, ఉచ్చైశ్రవం వచ్చింది, ఏదో మణులు వచ్చాయి, రత్నాలు వచ్చాయి, ఇది ఈయన తీసుకున్నాడు, ఆయన తీసుకున్నాడు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చేసి అమృతం వచ్చింది అని చివరిగా. అమృతం అంటే మరణము లేనటువంటి స్థితికి ఒక జీవితం వచ్చింది. అందుకని క్షీరసాగర మథన కథను ఒక జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటూ కూర్చుంటే ఈ భూమి ఏర్పడిన విధానం అనేది ఒక క్లారిటీ ఇస్తుంది. దాంట్లోనూ కూడా మొదటి పార్ట్ ఇవ్వదు, రెండో భాగం ఇస్తుంది. రెండో భాగం అంటే చంద్రుడు విడిపోయిన భాగం వరకు దీంట్లో ఇస్తుంది. ఆ ఇచ్చిన దాన్నే ఈ భూమికి ప్రకృతి అనే పదం లక్ష్మికి ఎందుకు వాడామంటే ప్రకృష్టమైన కృతికి ప్రకృతి అని పేరు. కృతి అంటే రాయబడింది, కృతము అంటే చేయబడింది, కృతయుగం చేయుట అని అర్థం. కృతి రాయబడింది. ఎట్లా రాయబడింది అంటే జాగ్రత్తగా రాశారు ఈ భూమిని. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఈ 5 కూడా ఒక భూతములో మరొక భూతం పంచీకరణ స్థితిలో మిళితమైపోయి ఉండేటట్టుగా చేయబడింది. ఇది అట్లా ఉంటేనే ఇప్పుడు మనం బతకగలుగుతాం. అందుకే ఇంత జాగ్రత్తగా ఉపనిషత్తు చెప్తుందంటే శక్తి నుంచి ఆకాశం వచ్చిందని చెప్తుంది. ఆకాశాద్వాయు, వాయువరగ్ని, అగ్నే ఆపహ, అగ్ని నుంచి జలం, అద్భ్య పృథివీ, నీటి నుంచి భూమి వచ్చింది. పృథివ్యా ఓషధయ అంటే మనకన్నా ముందుగానే మనకు కావలసినటువంటి వృక్ష సంపద అంతా వచ్చేసింది. అందుకనే కల్పవృక్షాలు వచ్చాయని చెప్పాను. వృక్ష సంపద వచ్చి మనం నిజానికి మానవుడు ఏం తయారు చేసుకోలేడమ్మా. వృక్షం మీద ఆధారపడ్డవాడే మనుషులు తప్ప స్వతంత్రంగా ఒక్కటి కూడా సొంతంగా ఫలాని వస్తువు నేను తయారు చేశాను అందరం తినండి అని చెప్పేసి ప్రొడక్షన్ లేదు ఇక్కడ. చెట్టుని మీద ఆధారపడ్డవాడే మనిషి. అందుకనే చెట్టుకు ఎప్పటికీ దండ పెట్టమని చెప్తాం. ఓషధులు అన్నాడు దానికి. అందుకనే పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం, ఓషధుల నుంచి భోజనం వచ్చింది. అన్నాత్ పురుష, అన్నం నుంచి జీవి వచ్చాడు. పురమునందు జీవించేవాడు ఏ పురమునైనా, ఇక్కడ స్త్రీనా పురుషుడు అని చూడకూడదు. ఇక్కడ పురుష సూక్తం అన్నా ఇక్కడైనా ఈ పురుష సూక్తాలు, పురుషుడు, ఈ శబ్దాలన్నీ కూడా పురమునందు జీవించుట అని చెప్పేసి ఇది శరీరానికి పురం అని పేరు పెట్టుకున్నారు కాబట్టి. అందుకని అన్నాత్ పురుష సభాయేష పురుషో అన్న రసమయ అనుకుంటూ అన్న సూక్తం ఏదో ఉపనిషత్తుల్లో చెప్తూ ఉంటుంటాం. అట్లా మనం చూసుకుంటూ పోయేటట్టయితే అక్కడ ప్రకృతి ఎట్లా ఏర్పడింది. అందుకని దానికి ఇప్పటికి కూడా మనం పెట్టేటటువంటి పేరు ఏంటి? ప్రపంచము అని పేరు పెట్టాం. పంచము 5, ప్రకృష్టమైనటువంటిది. ప్రకృష్టమైన పంచభూతముల కలయిక. దీనికి
ఒక భూతంలో మిగిలిన భూతాలన్నీ కూడా 12.5% కలుస్తాయి. 50% భూమి ఉందనుకుంటే 12.5 ఆకాశం, 12.5 వాయువు, 12.5 అగ్ని, 12.5 జలం. మొత్తం కలిపి ఇవి 50, ఇది 50. ఇవన్నీ ఒకదానికోటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఇప్పుడు మన శరీరం ఉందంటే బాహ్యంగా ఈ శరీరం అంతా కనపడుతుంది, ఇది 50%. మనలో ఆకాశం ఉంటుంది, మనలో వాయువు ఉంటుంది, మనలో అగ్ని ఉంటుంది, మనలో జలం ఉంటుంది. ఇవి 4 లేకుండా మనం ఉండలేం. అందుకని ఇది ప్రపంచము అంటాం. మీరు జలంలోకి వెళ్ళి చూడండి, జలానికి దీనికి అందుకని తన్మాత్రలను పేరు పెడతారు. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. మనకు భూమికి వచ్చేసరికి 5 ఉంటాయి, జలానికి వచ్చేసరికి 4 ఉంటాయి, గంధం ఉండదు దానికి. ఆ తర్వాత అగ్నికి వచ్చేసరికి 3 ఉంటాయి, శబ్ద, స్పర్శ, రూపాలే. ఆ తర్వాత మళ్ళీ వాయువుకి వచ్చేసరికి శబ్దము, స్పర్శే ఉంటుంది, రూపం కూడా లేదు దానికి. ఆకాశానికి ఓన్లీ శబ్దమే ఉంటుంది. సర్వాంతర్యామైన శక్తికి శబ్దము లేదు, అన్నింట్లో ఆయన ఉంటాడు. ఈ భావన మనం పెట్టుకునేటట్టయితే వికాసం ఏర్పడుతున్నప్పుడు అన్ని వదులుకుంటూ బాగా విస్తరించారు. ఒక్కొక్కటి పట్టుకుంటూ కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష, ఈ జీవి అప్పుడు వచ్చింది ఇక్కడికి. ఏకకణ జీవి నుంచి బహుకణిక జీవిగా మారిండ్రని చెప్పి సైన్స్ చెప్తుంది. లేదా యథావిధిగా పుట్టారు ఇట్లాగే అని చెప్పేసి ఇంకోళ్ళు చెప్తున్నారు. ఏ విధంగా పుట్టినా ఈ వాతావరణం దానికి అనుకూలంగా ఇక్కడ ఉండేటటువంటి ఆక్సిజన్ సరిపోయినట్టుగా తయారై ఈ ఓజోన్ పొర ఈ భూమిని ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నప్పటి నుంచి దీని గురించి మార్పు వచ్చింది. కాబట్టి ఈ ఓజోన్ పొర మనకు దైవమైంది. ఈ ఓజోన్ పొర లోపల మన ప్రకృతి మారిపోయింది. ఆకాశం నుంచి వచ్చిన సూర్యకిరణం యాజ్ ఇట్ ఈస్గా మన దగ్గర రాదు కాబట్టి మనం బతికిపోతున్నాం. ఇప్పటికే కొంచెం గొప్ప ఎండాకాలం వచ్చిందంటే చచ్చిపోతాం. కానీ మిగిలిన గ్రహాలకు డైరెక్ట్గా సౌర తుఫాన్లే వెళ్ళిపోతాయి, మాడిపోతాయి. అక్కడ జీవి ఉంటాయి. ఇంతెందుకు మన పక్కన చంద్రుడి మీద నిలబడలేం మనం. చంద్రుడికి ఈ వాతావరణం లేదు, దాని మీద ఆవరణం అనేటటువంటిది ఏర్పడ్డ ఒకే ఒక గ్రహం భూమి. ఆ భూమి మీద ఉన్నటువంటి జీవులం మనం. కాబట్టి ఈ జీవి ఏర్పడటానికి, ఈ జీవి చూసుకోవటానికి, జీవి నాగరికంగా మారటానికి, వైజ్ఞానికంగా మారటానికి చాలా విశేషం జరిగింది. ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా చెప్పాలి. అన్ని ప్రాంతాల్లోనూ కూడా జ్యోతిష చర్చలు ఉన్నాయి, కానీ భారతీయమైనటువంటి జీవిత విధానంలోనే జ్యోతిషం గురించి లేదా ఆకాశం గురించినటువంటి చర్చ విపరీతంగా ఉంది. ఎందుకు ఉండాలి అనేది కూడా ఒక ప్రశ్న. ఆకాశంలో కనుక చూసుకునేటట్టయితే బుధుడు, శుక్రుడు అనేటువంటి 2 గ్రహాలు అత్యంత వేడితో కూడుకున్న గ్రహాలు. ఇటు మన వెనకకుండేటువంటి కుజుడు, గురుడు, శని మొత్తం శీతల గ్రహాలు. సమశీతల గ్రహం ఏదైనా ఉందంటే అది భూమి మాత్రమే, అంతే కదా. దాని తర్వాత భూమి మీద ఏర్పడ్డటువంటి దాంట్లో కూడా భూమిలో 3/2 నీళ్ళే మనకు. దాని తర్వాత అనేక రకాల పర్వతాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి వనాలు ఉన్నాయి. ఇవి కాకుండా మిగిలిన పార్ట్ భూమిను మనం ఎన్నో 300-400 దేశాలుగా మార్చుకున్నాం. ఇన్ని దేశాల్లోనూ కూడా ఆఫ్రికన్ దేశాలన్నీ కూడా వేడితో కూడుకున్నవి, అమెరికన్ దేశాలన్నీ కూడా చలితో కూడుకున్నవి. సమశీతలమైనటువంటి ప్రదేశం ఉన్నటువంటిది ఏదైనా ఉన్నదంటే అది ఆసియా. ఆసియాలోనూ కూడా భారతదేశంలో మాత్రమే ఈ వస్త్రాలతో 365 రోజులు ఉండగలరు. ఈ వాతావరణం ఇట్లా ఓపెన్లో ఉంచుకోగలరు, ఎక్కడ క్లోజ్ పెట్టక్కర్లే ఇక్కడ. కానీ మిగిలిన ప్రదేశాల్లో ఓ చోట చలి వాడకం, ఓ చోట వేడి ఉండేసరికి వాళ్ళను రక్షించుకునే టెక్నాలజీలు పెంచుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఆకాశాన్ని గమనించడం, భూమిని గమనించడం, మధ్యలో ప్రకృతిని గమనించేటటువంటి జ్ఞానాన్ని పెంచుకున్నారు. అందుకే ఈ భూమి మీద, ఈ భారతదేశం మీద ఇంత అద్భుతమైన వైజ్ఞానిక సృష్టి జరిగింది. మన పూర్వీకులందరూ అందుకనే గొప్పవాళ్ళు. ఇక్కడ రాసినటువంటివి ఇవన్నీ కూడా వైదిక సాహిత్యం అంతా కూడా ఇంత గొప్పది ఇక్కడ రావడానికి, లేదా మనకు జ్యోతిష్ శాస్త్రానికి మౌలికమైనటువంటి ఎంతోమంది కృషి చేయటానికి, ఆర్యభట్టాది భాస్కరాదులందరూ కూడా కృషి చేయటానికి ఈ ప్రాంతానికి ఎందుకు యోగ్యమైంది అంటే ఈ ప్రాంతానికి సమశీతల స్థితి. ఆకాశంలోను గ్రహము అదే, మన దగ్గర ఉన్నటువంటి ఆసియా ఖండంలో కూడా భారతదేశానికి ఇది ఒక గొప్పతనం ఉంది. ఇటువంటి చోట్లలోనే విజ్ఞానం వికసించింది. అక్కడే మనకు కావలసినటువంటి జీవి, ఆ జీవే ఇప్పుడు భూమి మీద ఉండి జాగ్రఫికల్, ఇప్పుడు హీలియోసెంట్రిక్ థియరీ కన్నా జియోసెంట్రిక్ థియరీ చేరటానికి ఈ భూమి ఆధారమైంది అనమాట. గురువుగారు, భూమి ఏర్పాటు గురించి వివరించారు కదా, అలాగే గ్రహాల ఏర్పాటు గురించి వివరిస్తారా? మనకు ఇతర గ్రహాలు అన్ని కూడా చూసేటట్టయితే, అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఆలోచించినా, ఇతర ఆలోచించినా, ఇప్పుడు భూమి ఎందుకు ప్రధానం అంటే మనం ఉన్నాం కాబట్టి ప్రధానం. మన మీద మనమే ఉన్నాం కాబట్టి దీన్ని కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాలి. మనిషి ఏ విషయాలను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడంటే, నా మీద ప్రభావం చూపించే వాళ్ళు ఎవరెవరు. పక్కనే మీరున్నారు,
ఓ రాయి విసిరేస్తే నాకు వెంటనే తగులుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరు విసిరారనుకున్న నాకు తగలదు. అంటే ప్రభావ పరిమితి అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని మీకున్న చుట్టుపక్కల ఉన్న వాటి యొక్క శక్తిని బట్టి ప్రభావ పరిమితిని చూశారు. భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది? ఇది మొదటి ప్రశ్న. అంటే అది పెద్ద ఆకర్షణ శక్తి అయి ఉంటుంది కదా. కాబట్టి మొట్టమొదటి ప్రభావం చూపించేవాడు ఎవడు అంటే తప్పనిసరిగా మొట్టమొదటి ఆలోచించవలసిన వ్యక్తి సూర్యుడు. సూర్యుడు గ్రహము కాకున్నా ఇందుకు గ్రహమయ్యాడు, నన్ను ఆకర్షిస్తున్నాడు. భూమిని ఆకర్షించాడు అని చెప్పేసి అంటే భూమిలో ఉన్నటువంటి భూమి మీద ఉన్న సర్వజీవరాశులను ఆకర్షించినట్టే కదా. ఆయన లేకుంటే జీవితమే లేదు, ఆ వెలుగు లేకుంటే జీవితం లేదు, ఆ వేడి లేకుండా జీవితం లేదు, లేకుంటే ఆహారమే లేదు. చక్కగా చెప్పుకుందాం గ్రహం గురించి అది. కాబట్టి అంతకుముందు మనం స్టార్ అనుకున్నాం ఆయన. అయినప్పటికీ కూడా భారతీయ జ్యోతిష రీత్యా దానిని గ్రహం అనే అనాలి. ఎందుకంటే నా మనసును గ్రహిస్తుంది మొట్టమొదటిసారి. నా మనసును గ్రహించి నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేయగలిగి మిగిలిన గ్రహాలు ఏవి కావు, మొట్టమొదటి సూర్యుడే. కాబట్టి ఆయన నక్షత్రం కాదు, తార కాదు అని భావనతో మన వాళ్ళు గ్రహం అన్నారు. కాకుంటే దానికి బింబగ్రహము అని పేరు పెట్టారు. రెండవది ఎవరు అంటే నేనెవరు చుట్టూ తిరుగుతున్నాను కదా, నా చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? వెంటబడే వాళ్ళు ఉంటారు కదండి. అంటే నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆయన చుట్టూ నేను ఒక్కసారి తిరిగి వచ్చే లోపల నా చుట్టూ ఈయన 12 సార్లు తిరుగుతాడు. భూమిని నేను అనుకునేటట్టయితే, జాతకంలో భూమి నేనే కదా ఎప్పుడైనా. అందుకని తాను భూమి కనుక అయ్యేటట్టయితే నేను నాకన్నా గొప్పవాడి చుట్టూ ఒక సంవత్సరంలో తిరిగి వచ్చే పరిభ్రమణంలో ఉంటే ఈ లోపల నా చుట్టూ 12 సార్లు సూర్యుడి చుట్టూనే తిరుగుతున్నాడు నాతో పాటు, కానీ నా చుట్టూ 12 సార్లు తిరుగుతూ నా వెంట పడుతూ ఉంటుంటాడు. ఈ వెంటబడేవాడిని వదిలించుకోగలమా అంటే తప్పనిసరిగా వాణి ప్రభావం కూడా ఉంటుంది. అదిగాక ఆ బింబగ్రహం ఉదయకాలంలో మనకు ప్రభావం చూపిస్తే ఈ బింబగ్రహం రాత్రి కాలంలో ప్రభావం చూపిస్తుంది. ఈ భూమి మీద ఉండేటువంటి ఓషధుల మీద దాని ప్రభావం ఉంది, ఈ భూమి మీద మనకు వెలుగు ప్రభావం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి చంద్రుడు అనేవాడు ఉపగ్రహమైనప్పటికీ కూడా ఇది మనకు గ్రహమే. గ్రహానికి అనుబంధంగా ఉంటే ఉపగ్రహం అంటాం. మరి ఇతర గ్రహాల మీద ఉపగ్రహాలు మనకు సంబంధం లేదా? లేదు. వాటికి ఆ గ్రహం మీదకి ఎఫెక్ట్ మనకు సంబంధం లేదు. పక్కనే ఉండేటువంటి కుజుడి మీద కూడా డైమోస్ పోబోస్ అని ఇద్దరు ఉంటాయి, మనకి ఏ సంబంధాలు లేవు. కానీ మనకు సంబంధించిందల్లా మన చంద్రుడు మాత్రమే. కాబట్టి ఈ చంద్రుడి యొక్క ప్రభావం రెండవది. ఈ చంద్రుడికి స్వయం ప్రకాశం ఉందా? లేదు. సూర్యుడి ప్రకాశం మన మీదకి పరావర్తనం చేస్తున్నాడు. ఆయనకు ఆకర్షణ శక్తి లేదా? మరంటే పౌర్ణమి, అమావాస్యలు, అష్టముల రోజుల లోపల భూమి మీద ఉండేటువంటి జలాన్ని బాగా ఆకర్షిస్తున్నాడు, కనపడుతున్నాయి. మరి అక్కడ నీళ్ళు ఆకర్షించినప్పుడు ఇక్కడ నీళ్ళని ఆకర్షించరా? కాబట్టి మన శరీరంలో వాతావరణం, మన శరీరంలో మార్పులన్నీ కూడా కలిగించడంలో లూనార్ ఎఫెక్ట్ ఉంది మనకు. కాబట్టి సోలార్, లూనార్ అనేటటువంటి రెండు అంశాలు మనిషి మీద తీవ్రంగా ప్రభావితం చేసి సౌర, చాంద్ర మానాలు అనేవి ప్రత్యేకంగా తయారైపోయినాయి. ఆ తర్వాత మరి నా మీద ఇంకెవరు ప్రభావం చూపిస్తారు అంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్పినప్పుడు భారతీయ జ్యోతిషం ఏం చేసింది? ఇటుపక్క ఎవరున్నారు, ఇటుపక్క ఎవరున్నారు చూసింది. నేనెవరి చుట్టూ తిరుగుతున్నానో, నా చుట్టూ ఎవరు తిరుగుతున్నారో కాకుండా నాకు ఇటుపక్క అటుపక్క ఎవరున్నారు అని. ఇటుపక్క చూస్తేనేమో కుజుడు కనపడ్డాడు, ఇటుపక్క చూస్తే శుక్రుడు కనపడ్డాడు. కుజ శుక్రుడు తప్పనిసరిగా భూమి మీద ఈ రెండు గ్రహాల తర్వాత ప్రభావవంతమైన గ్రహాలు. అందుకనే ఆకర్షణ, ప్యాషన్, ఫ్యాషన్ అనే రెండు పదాలు ఇంగ్లీష్లో వాడతాం. PASSION ప్యాషన్ ఒక రకమైన కాముక భావంతో కూడుకున్నది. FASHION ఫ్యాషన్ అనేది కొంచెం అలంకరణ, ఆకర్షణ అనేది రెండవది. ఈ రెండు భావాలకు ఇటు కుజుడు ఇటు శుక్రుడు కారకుడు అవుతాడు. ఈ రెండు మనిషిలో ఉన్నాయి. అందుకే ఈ రెండింటి మీద నేను ఇట్లా స్ట్రక్చర్డ్గా ఉన్నాను అని చెప్పేసి అంటే కుజుడు ఉండాలి. స్ట్రక్చర్ ఒకటే సరిపోతుందా? చూడటానికి బాగుండకూడదు అని చెప్పేసి అని అంటాం కదా. బలము ఉండాలి, ఆకర్షణ ఉండాలి. రూపంలో వెనక గుణము. ఓ పండును చూస్తే పండుగ రూపం ఉంటుంది, పండు వెనుక గుణము ఉంటుంది, తింటే తెలుస్తుంది అది. కాబట్టి ఈ రెండు అంశాలకు కూడా మనకు కుజ శుక్రులు కారణమవుతున్నారు. ఈ ఇద్దరు ప్రభావాలు ఉంటాయి. మరి ఇంత ఇద్దరైనా ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇటు పక్క ఒక్కడు మిగిలాడు, ఇటు పక్కకు ఒకరు కనపడుతున్నారు. ఎవరెవరు ఉన్నారు అని చెప్పి చూస్తే ఇటు పక్క చూస్తే బుధుడు కనపడ్డాడు, ఇటు పక్కకు చూసేటట్టయితే గురుడు కనపడ్డాడు. ఈ ఇద్దరు ప్రభావాలు మనిషి మీద ఉన్నాయి అని చెప్పేసి అటు బుధుణ్ణి లౌకిక జ్ఞానానికి సంకేతంగా తీసుకున్నారు, ఇటు గురుణ్ణి ఆత్మిక జ్ఞానానికి సంకేతంగా తీసుకున్నారు. ఇక్కడికే కుడివైపు కనుక చూసుకుంటూ వెళ్ళిపోయేటట్టయితే ఆ గురునికి తను సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందో కనపడిపోయింది. చాలా టైం పడుతుంది. కానీ
అయినప్పటికీ కూడా మనిషి జీవిత కాలం లోపల చాలా సంచారాలు 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఒక రౌండ్ కొట్టి రాగలిగినటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయని చూస్తే మరొక్క గ్రహం చిట్ట చివరిలో కనిపించింది. ఇటు సూర్యుడు ఎంత దూరంలో, సూర్యునికి సంబంధం లేదనుకోండి, ఇటువైపు ఉన్నట్టుగానే అటువైపు చూస్తే దూరంగా వలయాలతో కూడుకున్నటువంటి శని గ్రహం కనిపించింది. ఇక ఇది లాస్ట్, దీనికన్నా ఎక్కువగా ప్రభావం ఉండదు. వీడే బద్ధకస్తుడు, ఈయననే మన చుట్టూ, ఆయన బద్ధకస్తుడు కాదు నిజానికి, ఆయన పక్కన ఆయన మీద నిలబడితే ఆయన చాలా ఫాస్ట్. కానీ మనం ఎంత దూరంలో ఉన్నాం సూర్యుడికి, చాలా దూరంలో ఉండటం వల్ల సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పట్టింది. ఈ 30 సంవత్సరాలు ఒకసారి ఒక జీవిత కాలంలో చూసేటట్టయితే ఒక్కోసారి 3 సంవత్సరం, మూడోసారి కూడా పూర్తిగా దాటచ్చు, దాటకపోవచ్చు. అంతే కదా. 30, 60 పోతే 90 దాకా బతికే వాళ్ళు ఉంటారు, బతకని వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి ఈ వ్యవహారం చూసేటట్టయితే శని అనేవాడు బతక గ్రహం కిందికి వచ్చేసింది, మనకు దూరంగా ఉండేటటువంటి ఫైనల్ గ్రహం. ఈ విధంగా చూసిన తర్వాత యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోన్ అందుకనే మన వాళ్ళు పట్టించుకోవాలి. వెస్టర్న్ ఆస్ట్రాలజీలో తీసుకున్నారు తప్ప మన వాళ్ళు తీసుకోవాలి. ఇంకా విశేషంగా మన వాళ్ళు ఛాయాగ్రహాలంటూ రాహుకేతువులైనా తీసుకున్నారు, ఛాయలను పట్టుకున్నారు. కానీ ఈ గ్రహాలలో యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనేవి ఎవరికి ఉపయోగం అంటే, ఒకవేళ శనిగ్రహం మీద ఎవరైనా పుట్టుంటే యురేనస్ ఇస్ ద ఫస్ట్ ప్లానెట్ టు అబ్జర్వ్. అందుకే దానికి సంబంధించిన దాంట్లోనే ఛాయాగ్రహాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కథాంశాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అందుకని మనం గమనించాల్సినటువంటి విధానం ఏంటంటే, పాశ్చాత్యుల వరకు అన్ని గ్రహాలు గ్రహాలుగానే చూశారు. వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, దానికి ఒక మాస్, కక్ష ఉంటే చాలు వాళ్ళకు. కానీ మన దగ్గర అది కాదు. ఇట్లా మనసును గ్రహించాలి, మనకు మీద ప్రభావం చూపించాలి అనే జాగ్రత్తగా స్వీకరించినటువంటి విధానం ఉంది. కాబట్టి భారతీయమైనటువంటి గ్రహాల వ్యవహారాలన్నీ కూడా ఈ రూపంలో మనకు కనపడుతున్నాయి. ఈ గ్రహ వ్యవస్థ అనేటటువంటి ఇంత జాగ్రత్తగా ఏర్పడటానికి కారణం ఇదంతా. అందుకని ఈ అంశాలన్నింటినీ ఒక వైజ్ఞానికంగా చూస్తే తప్ప మనకు ఒక క్లారిటీ ఏర్పడదు. ఆ క్లారిటీని ఈ వరుసలో మనం ఇంకా అధ్యయనం చేస్తూ ఉందాం కాక. ఓం నమో వెంకటేశాయ. భూమి ఏర్పడే విధానం, భూమి మీద ఇతర జీవరాశులు ఏర్పడే విధానం, గ్రహాల పరిశీలన వైజ్ఞానికంగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. మరిన్ని వైజ్ఞానిక విశేషాంశాలతో జ్యోతిర్వేదం తర్వాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.